హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సిఏ ఇంటర్ ట్యాక్సేషన్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది మీకు కొంచెం ఈజీ వేలో అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది కదా, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దాన్ని మనము 2 టైప్స్గా అనుకుందాం. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫస్ట్ మనకి ఇది తెలియాలి. తర్వాత ఫ్రమ్ విచ్ డేట్ వీ హ్యావ్ టు కౌంట్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, ఎప్పటి నుంచి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అని అంటారు, అసలు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఏంటి, ఆ ఇంట్రెస్ట్ మనం ఏదైతే ఆ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని అంటున్నామో ఆ ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడు మనం డిడక్షన్గా అలవబుల్ డిడక్షన్గా ఎప్పటి నుంచి మనం దాన్ని తీసుకోవచ్చు. ఈ 3 అసలు అది ఏంటి, ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి, దాని ఇంట్రెస్ట్ మనం డిడక్ట్ చేసుకోవచ్చా. ఓకే, ఇది కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఇదంటే ఏంటి, దీని ఇంట్రెస్ట్ మనం ఎలా చేసుకోవచ్చా, ఎప్పుడు చేసుకోవాలి. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది స్లోగా, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి మీకు స్లోగా అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్? ద టైమ్ బిఫోర్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇది మీకు నేను కొంచెం ఈజీగా చెప్పాలంటే, ఇఫ్ ఎ లోన్ ఈస్ టేకెన్ ఫర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్, ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ బిఫోర్ ద హౌస్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు మీరు ఏదైనా లోన్ తీసుకున్నారు, ఒక హౌస్ పర్చేస్ చేయడానికి కానీ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఇంట్రెస్ట్ కడతారు కదా. నేను బిల్డింగ్ కట్టేశాక నేను ఇంట్రెస్ట్ కడతానంటే వాడు ఊరుకోడు. నువ్వు లోన్ తీసుకున్నావు, నువ్వు అప్పటి నుంచి నువ్వు ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. ఆ ఇంట్రెస్ట్ అనేది అది చెప్తున్నారు ఇక్కడ. ఇఫ్ ఎ లోన్ ఈజ్ టేకెన్ ఫర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్, ఇంట్రెస్ట్ ఈజ్ పెయిడ్ ఎప్పటి నుంచి, బిఫోర్ ద హౌస్ ఈజ్ కంప్లీటెడ్. ఇల్లు ఇంకా కంప్లీట్ కాకముందే నువ్వు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటావు. అంతేగాని లోన్ తీసుకున్నాను సార్, నేను ఇల్లు కంప్లీట్ అయిపోయాక, దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక నేను మీకు ఇంట్రెస్ట్ కడతానంటే ఏ బ్యాంక్ వాడు ఊరుకోడు, వెళ్ళిపోమంటాడు. సో అలానే ఎప్పుడు మనం కడతాం ఆ ఇంట్రెస్ట్ని, ఈ హౌస్ కంప్లీట్ అవ్వకముందే మనం కడతాం. ఆ కంప్లీట్ అవ్వకముందు నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్కి కడుతున్నావో దాన్నే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటారు. అప్పుడు దాకా కట్టిన దాన్ని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ 1st June 2022 నువ్వు లోన్ తీసుకున్నావు. కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఆన్ 15th September 2024 కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడయ్యింది, 15th September 2024 అయ్యింది. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 2024 to 25. ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంకో ఇది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈ రెండింటికన్నా ముందు అసలు ఇప్పుడు ఏం తెలియాలంటే, ఎప్పటి నుంచి మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది కౌంట్ చేస్తాం. వీ హ్యావ్ టు కౌంట్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ లోన్ టేకెన్ టు అప్ టు 31st March ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఓకే, మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది ఎప్పటి నుంచి కౌంట్ చేస్తామంటే, నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు. క్వశ్చన్లో వాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఈ రోజున అని చెప్పిస్తాడు, దాని అసలు మీరు పట్టించుకోవద్దు. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది ఎప్పటి నుంచి కౌంట్ చేస్తామంటే, ఎప్పటి నుంచి అయితే నువ్వు లోన్ తీసుకున్నావు బ్యాంకు నుంచి, అప్పటి నుంచి నీకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది కౌంట్ అవుతుంది. ఎప్పటి వరకు, 31st March ఆఫ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఏ సంవత్సరంలో అయితే నువ్వు కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసావో లేదా అక్వైర్ చేసావో ఆ రోజు, ఆ ఇయర్లో, ఆ టైం నుంచి 31st March, ఆ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అప్ టు 31st March వరకు మనకి అది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అవుతుంది. పైన ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు లోన్ ఎప్పుడు తీసుకున్నాం, 1st June 2022. కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, 15th September 2024. నేనేం చెప్పాను, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి, లోన్ టేకెన్ నుంచి అప్ టు 31st March ఆఫ్ 2024. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఎప్పుడైంది, 15th September 2024. ఈ 2024 దీని యొక్క
ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఈ ఇయర్ ఆఫ్ కంప్లీషన్కి ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఏమొస్తుంది 31st March 2024. అప్పటి వరకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది మనము చెప్తాం దాని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అని. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు లోన్ టేకెన్ 1st June 2020, కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది 10th August 2023. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏమొస్తుంది దీనికి, నువ్వు ఏ ఇయర్లో అయితే నీకు ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో అది నీకు ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయ్యింది, ఓకే, 10th August 2023 కంప్లీట్ అయ్యింది. అది నీకు ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 24 అవుతుంది. దీనికి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ సేమ్, లోన్ టేకెన్ 1st June 2020 to 31st March 2023. ఓకే, నీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఇక్కడ 31st March అనేది మాత్రమే ఎందుకు తీసుకున్నారు? దీనికో రీజన్ ఉంది. వై 31st March? All income and deductions as per Income Tax Act should calculate on 1st April 31st March basis. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నీకు ఏదైనా ఇన్కమ్స్ కానీ డిడక్షన్స్ లాంటివి తీసుకుంటారు కదా, అవి ఎప్పటి లోపల జరగాలి 1st April to 31st March ఈ బేసిస్లో మాత్రమే జరగాలి. అండ్ సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది దాని యొక్క లిమిట్ అప్ టు 31st March వరకు మాత్రమే ఉంది. అందుకే మనం ఇక్కడ 31st March వరకే తీసుకుంటాం. ఇక్కడ ఒకవేళ 15th September అని ఉన్నా 31st March వరకే నీకు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత నుంచి నీకు అంత కంప్లీషన్ ఇయర్ పీరియడ్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, కంప్లీషన్ పీరియడ్ అని చెప్పేసి అట్లాగా. ఓకే, అందుకే మన లా ఏం చెప్తుందంటే, అండ్ సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈజ్ లిమిటెడ్ అప్ టు 31st March బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది కంప్లీషన్ ఇయర్. కంప్లీషన్ ఇయర్ అంటే ఏం లేదు, నువ్వు ఎప్పుడైతే బిల్డింగ్ కంప్లీషన్ అయిపోయినప్పటి నుంచి కంప్లీషన్ ఇయర్, అయిపోక ముందు ప్రీ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని లా ఎలా డివైడ్ చేస్తుంది, బిఫోర్ కంప్లీషన్ ఇయర్, కంప్లీట్ కాకముందు టిల్ 31st March, దాన్ని ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అంటారు. డ్యూరింగ్ కంప్లీషన్ ఇయర్, అయిపోయింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి నీకు అంతా కూడా కంప్లీషన్ ఇయర్ అవుతుంది, కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది అంటారు దాన్ని. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లోన్ ఎప్పుడు తీసుకున్నావు 1st June 2020, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 1st June 2020 to 31st March లిమిట్ కదా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి, అదే 31st March 2023. కంప్లీషన్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది 31st March 2023 అయిపోయింది అంటే దీని దగ్గర నుంచి అంటే 1st April 2023 నుంచి 31st March 2024 వరకు నీకు అది కంప్లీషన్ ఇయర్ కిందకు వస్తుంది. ఇంకా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోండి, బిఫోర్ 31st March ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్, ఆఫ్టర్ 1st April కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది ఇంకా సింపుల్. ఓకే, నెక్స్ట్ how is interest of this period is allowed. ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అన్నాను కదా, దాని ఇంట్రెస్ట్ని ఎలా అలో చేస్తారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ కెనాట్ బి క్లెయిమ్డ్ ఇమ్మీడియట్లీ, వెంటనే దాన్ని తీసేసుకోలేరు. ఇంట్రెస్ట్ నువ్వు కట్టావు పైన కడుతూ ఉంటావు కదా బ్యాంక్కి ఇంట్రెస్ట్, నువ్వు లోన్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటావు. లోన్ తీసుకున్నప్పటి నుంచి నువ్వు కట్టిన ఇంట్రెస్ట్ ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన ఇయర్ నుంచి నువ్వు ముందు కట్టిన ఆ ఇంట్రెస్ట్ని నువ్వు ఇక్కడ డిడక్షన్ తీసుకుంటావు. ఓకే, అదే ఇక్కడ చెప్తుంది. అది కూడా ఎలా తీసుకుంటావు అంటే, అది ఒకేసారి నువ్వు తీసుకోకూడదు. ఇట్ ఈజ్ అలౌడ్ ఇన్ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఎప్పుడైతే నీ అది ప్రాపర్టీ కంప్లీట్ అయిందో లేదా ప్రాపర్టీ ఎక్వైజేషన్ జరిగిందో అప్పటి నుంచి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, లోన్ ఇంట్రెస్ట్ పెయిడ్ 2020 to 23లో నువ్వు 40,000 పే చేసావు, 23-24లో 60,000 ఇంట్రెస్ట్ కట్టావు బ్యాంక్కి. కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది 15 September 2024లో. నేను ఇందాక ఏం చెప్పాను, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్కి 31st March వరకు మనం వేసుకోవాలని అన్నాం కదా.
ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు ఎంత కట్టాం 40,000 60,000 మొత్తం 1,00,000. డిడక్షన్ అలౌడ్ ఎంత 1,00,000 డివైడెడ్ బై 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అని పైన చెప్పిల్లా 20,000 per year. సో డిడక్షన్ అలౌడ్ 20,000 per year ఫ్రమ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్, దట్ ఈస్ 2024 to 25. ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయింది, కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది 15th September 2024. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ 2024 to 25 అన్నారు కదా. ఇప్పుడు చూడు 2024 to 25 నుంచి ఇక్కడి వరకు వరుసగా 5 years 20,000 20,000 20,000 తప్పున నువ్వు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకుంటావు. ఇది ప్రీ కన్స్ట్రక్షన్ గురించి. ఇక్కడ కంప్లీషన్ ఇయర్కి ప్రీ కన్స్ట్రక్షన్కి లింక్ ఇప్పుడు చెప్తాను. అసలు కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఫర్ ద ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీటెడ్. ఏ ఇయర్లో అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుందో ఆ ఇయర్లో నువ్వు కట్టిన ఇంట్రెస్ట్ మొత్తం నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. హౌ దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అసలు ఈ ఇంట్రెస్ట్, ఈ కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్ని డిడక్షన్గా ఎలా అలౌ చేస్తాం, ఎలా అలౌ అవుతుంది అని. ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ దట్ ఇయర్. Interest of the year in which construction is completed in that year, that interest along with pre-construction period interest of that year is fully allowed as deduction in that year. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో నీకు 20,000 కింద నీకు డిడక్షన్ చేసుకోవచ్చు అని. వాటిల్లోనే కంప్లీషన్ ఇయర్ 2024 to 25 కంప్లీషన్ ఇయర్ కదా. ఆ 2024-25లో ఆ కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దానితో పాటు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 20,000 కలిపి నువ్వు ఒకేసారి ఆ అమౌంట్ని నువ్వు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్స్ ఇన్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్. ఒకవేళ కన్స్ట్రక్షన్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయినా నువ్వు డిడక్షన్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు లోన్ టేకెన్ 1st June 2022. ఓకే, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఆన్ 10th August 2024. ఇప్పుడు దీనికి ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ చెప్పండి, అంతే కదా. 2024 to 25 అనేది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఓకే, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పటి నుంచి, ఫస్ట్ లోన్ టేకెన్ నుంచి 31st March 2024 వరకు. ఓకే, ఇంట్రెస్ట్ పెయిడ్ 2022-23లో 30,000, 23-24లో 50,000, 24-25లో 60,000 మనం ఇంట్రెస్ట్ కట్టాం. దీన్ని స్టెప్ 1 స్టెప్ 2గా నేను డివిజన్ చేస్తున్నా అని మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ 1 ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. ఓకే, స్టెప్ 2 కంప్లీషన్ ఇయర్ ఇంట్రెస్ట్. బిఫోర్ కంప్లీషన్ అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందు నువ్వు కట్టిన ఇంట్రెస్ట్ ఎంత, 30,000 + 50,000 80,000. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందు. 2024 ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ నీకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి 10th August 2024 కదా, అంటే 2024 అనేది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అని తీసుకుంటాం. సో ఆ కంప్లీషన్ ఇయర్ కాకుండా దాని ముందు ఇయర్ అంతా మనకి ప్రీ కన్స్ట్రక్షన్ అని వస్తుంది కాబట్టి సో ఇక్కడ బిఫోర్ కంప్లీషన్ ఇంట్రెస్ట్ అని అంటున్నాం, అంటే కన్స్ట్రక్షన్ కాకముందు. ఓకే, 30,000 + 50,000 80,000. డిడక్షన్ ఇందాక ఏం చెప్పాను, 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 80,000 by 5 16,000 per year. ఓకే, డిడక్షన్ అలౌడ్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడైంది, 2024-25. అంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఇయర్ 16,000 నువ్వు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్షన్ అనేది అలౌ అవుతుంది. నెక్స్ట్ కంప్లీషన్ ఇయర్ డిడక్షన్. ఇక్కడ డిడక్షన్ ఎట్లా వస్తుంది, ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ఇయర్ అంటే ఈ ఇయర్లో నీకు కంప్లీట్ అయిపోయింది కదా కన్స్ట్రక్షన్, దీనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నీకు, ఆ సంవత్సరం నువ్వు ఎంత ఇంట్రెస్ట్ పే చేసావు, 60,000. ఈ 60,000తో పాటు ముందు ఇక్కడ ఏం చెప్పాం, మనకి వరుసగా 5 years 16,000 per year నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది కదా. ఆ డిడక్షన్ కూడా కలిపి ఆ కంటిన్యూ ఇయర్స్లో ఇది కూడా ఉంది కదా, 2024 25 25 26 ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ 16,000, నెక్స్ట్ 16,000 16,000 16,000
అదే 16,000లో నువ్వు కట్టిన 60,000 కూడా ఉంది కదా, ఆ 60,000 ఈ 16,000 యాడ్ చేస్తే 76,000. ఈ టోటల్ డిడక్షన్ అనేది నీకు 2024, 25లో ఎలో అవుతుంది. ఓకే, ఇంతేనమ్మా, దీని మించి ఏం లేదు. మీరు ఇది బాగా బైహెడ్ చేయొద్దు, జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే, ఇంత బైహెడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చాలా ఈజీ టాపిక్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు, ఎగ్జామ్లో మీకు బాగా ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, బాగా చదవండి, ఆల్ ది బెస్ట్.